మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. సార్ ఒక డౌట్, ఇప్పుడు ఒక ఇయర్ మొత్తం కడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ దాంట్లోనే ఒక 3 నెలలకు ఒక 10,000 ఇంత కట్టారు. సరే ఆ ఇయర్ మొత్తం ఒక 3 lakhs వస్తుంది అనుకోండి. వాళ్ళకి అవసరం ఏం పడదు ఆ ఇయర్లో. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కొత్తగా కట్టినప్పుడు ఈ 3 lakhs అందులో యాడ్ అవుతాయా? 3 lakhs యాడ్ అవుతాయి. దానికి 50% బోనస్ కూడా యాడ్ అవుతుందమ్మా. ఈ 1 yearలో పాలసీదారులు కన్నా క్లెయిమ్ చేసుకోకపోతే 4.5 lakhs కవరేజ్ అవుతుందమ్మా. సరే సరే, ఇప్పుడు వాళ్ళు ఒక 10 years అట్లా కట్టారు, వాళ్ళకి ఇంకా అవసరం ఏం లేదు అంటే ఎప్పటికి ఎంతకాలం కట్టుకుంటుండాలి? వీళ్ళ లైఫ్ టైం మొత్తం కట్టుకుంటుండాలి? కంపల్సరీ కట్టుకోవాల్సిందేనమ్మా. మనకు ఈ హెల్త్ అనేది చెప్పిరాదమ్మా. హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఎవరికి కూడా చెప్పిరావు. కాబట్టి కంపల్సరీ ఈరోజు రేపట్లో ఎలా ఉంది, ప్రతి మనిషి బయటికి వెళ్ళిన తర్వాత లోపలికి వచ్చేంత వరకు గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పమంటే చెప్పలేకపోతున్న సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది. యాక్చువల్గా 3 days బ్యాక్ కూడా అక్కడెక్కడో నల్గొండలోనే ఎక్కడ యాక్సిడెంట్ జరిగితే ఒకరు కూడా ఆయన హాస్పిటల్ తీసుకోలేని పరిస్థితి ఈ కాలం ఉంది. అందరూ న్యూస్ పేపర్లు అన్నీ చూశారు పాపం. అలాంటిది ఒక మనిషికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆదుకునేది ఒక హెల్త్ కంపెనీలేనమ్మా. హెల్త్ పాలసీలు కావాలి. సరే, ఇప్పుడు మీకు చాలా సంవత్సరాల అనుభవం ఉంది ఇప్పుడు ఇందులో. అవునమ్మా. మీకు మీరు బాగా గర్వంగా ఫీల్ అయిన సందర్భం ఏంటి? అంటే నేను ఇప్పుడు ఈ ఫ్యామిలీని నా స్కీమ్ వలన వీళ్ళు బయటపడ్డరు అని అనుకున్న ఒక సంఘటన ఉంటుంది కదా, ఏంటి సార్ ఒకటి చెప్తారా మాకు? యాక్చువల్గా చెప్పాలంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా మందిలో ఇది ఓన్లీ బిజినెస్ అనుకుంటారమ్మా. అవును, అసలు ఇది బిజినెసే కాదమ్మా. ఒక ఫ్యామిలీకి ఒక జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. అయితే మన భారతదేశంలో మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకున్న ప్రియారిటీస్లో లాస్ట్లో ఉంది. అది చెప్పాలంటే బ్యాడ్ లక్ అనుకోవచ్చు. విదేశాలలో ఫస్ట్ ప్రిఫరెన్స్లో ఉంటుందమ్మా. ఎందుకంటే హెల్త్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. అది అంటే ఇప్పుడు ఉన్న ఫుడ్ కావచ్చు, మన డైలీ హ్యాబిట్స్ కావచ్చు, ఈ విధంగా ఉంటాయి కదా. దీన్ని బట్టి చూస్తే మన కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటేనే వాళ్ళ ఫ్యామిలీ ప్రొటెక్షన్ అవుతుంది. మా దృష్టిలో ఒక ఫ్యామిలీకి హెల్త్ పాలసీ ఇచ్చినామంటే ఒక ఫ్యామిలీకి మనం సేవ్ చేసిన వాళ్ళమే అవుతాము. నా రియల్గా చూసిన ఒక మా ఇంటి దగ్గర ఒక 25,000 శాలరీ అతని పర్సన్కి ఒక పాలసీ ఇచ్చామమ్మా. చెప్తేనే పాపం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఒక 9 months తర్వాత అతనికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే 3 lakhs ఖర్చు అయింది. అయితే సింగిల్ ఎన్పి కూడా అవసరం లేకుండా హాస్పిటలైజేషన్ ఖర్చు అంతా కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు బేర్ చేశారు. అతను పాపం వచ్చి ఆయన కళ్ళల్లో చూస్తే ఇంకా మన జీవితంలో మనం సర్వీస్ అంటే ఇదేనేమో అనిపించేటట్లు అనిపించింది మాకైతే. అవును అవును సార్. ఎప్పటికైనా మనము ఎంత సంపాదించినా కూడా అవతల మనిషికి మన అవసరాల్లో, అది చిన్న అవసరం కావచ్చు, పెద్ద అవసరం కావచ్చు, అవసరాల్లో ఆదుకున్నప్పుడు అది ఖచ్చితంగా కూడా ఆ హ్యాపీనెస్ వేరుంటుంది. అంటే సార్ ఇప్పుడు నిజంగా వాస్తవానికి అతను కనుక ఈ ఇన్సూరెన్స్ ఈ పాలసీ తీసుకోకుండా ఉండేది ఉంటే ఆ సడన్గా డబ్బు తను ఎక్కడి నుంచి కట్టేవాడు? చాలా ఇబ్బంది అయ్యేది. బంగారన్నా తాకట్టు పెట్టాలి, ఇళ్ళన్నా తాకట్టు పెట్టాలి, ఏది లేని వాళ్ళు ఇంకా అప్పులు చేసి కట్టుకోవాలి. అట్లా చాలామంది సఫర్ అవుతున్నారమ్మా. కేవలం ఈ హెల్త్ నాలెడ్జ్ లేకపోతే, ఇన్సూరెన్స్ నాలెడ్జ్ లేని వాళ్ళు పాపం.